Hello everyone, I am Divya, your math facilitator, and in this video, we shall learn the very important questions of coordinate geometry chapter along with the concepts. Okay, and this session will be super useful for all the polyset aspirants of TS and AP. So let's begin the session. So before going on to the questions, let us learn the concepts first. Okay, so ఈ చాప్టర్ లో మనకి బేసిక్ గా ఉన్న కాన్సెప్ట్స్ చూద్దాము వితౌట్ ద డిలీటెడ్ పోర్షన్ కాకుండా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాను ఒకసారి చూడండి రైట్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ సో మీకు కోఆర్డినేట్ జామెట్రీలో ఏమేమి ఉంటాయంటే చూడండి ఒక ఎక్స్ వై ప్లేన్ ఓకే యూ విల్ హ్యావ్ ఎ ఎక్స్ వై ప్లేన్ right? So this is nothing but x axis, this is nothing but y axis, right? Suppose if I consider any point on x axis, if I consider any point on x axis, it will be of the form ఇక్కడ చూడండి ఏ పాయింట్ తీసుకున్న x axis మీద అది ఏ ఫామ్ లో ఉంటది x, 0 ఫామ్ లో ఉంటది it will be of the form x, 0 అంటే y coordinate 0 ఉంటది and also if you consider any point on y axis, okay, suppose if I am considering any point on y axis, it will be of the form 0 comma y x coordinate will be 0 and y coordinate value ఉంటుంది okay ఇదే కదా and this is the basic concept. And suppose if I consider, right, now let us take one more axis. Okay, now suppose if there are points, say I have a point here A and I have a point here B, okay, on x axis point A point B ఉంది x axis మీద పాయింట్ ఎలా ఉంటుంది అనుకున్నాం x, 0 కదా ఈ కోఆర్డినేట్ x1, 0 అనుకోండి ఇది x2, 0 అనుకోండి can you tell me what is the distance between these two points? See the distance from this point A is at a distance of x1 units and B is at a distance of x2 units. అవునా మనకి ఈ డిస్టెన్స్ కావాలి అంటే సింపుల్ గా x2 మైనస్ x1 చేస్తే వస్తుంది కదా సో ఇట్ ఈస్ నథింగ్ బట్ AB is nothing but x2 మైనస్ x1 రైట్ అండ్ దీనికి మాడ్యులస్ అప్లై చేస్తాం మాడ్యులస్ ఎందుకు అప్లై చేస్తాం అంటే ఆల్వేస్ డిస్టెన్స్ ఇస్ పాజిటివ్ ఓకే డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఇక్కడ x2 వాల్యూ పెద్దదా x1 వాల్యూ పెద్దదా ఇక్కడ ఈ కేసులో చూస్తే x2 పెద్దది కానీ ఇన్ జనరల్ మీకు ఎప్పుడైతే వాల్యూ పెద్దది చిన్నదనే కన్ఫ్యూజన్ ఉంటుందో జనరల్ ఫామ్ లో మాడ్యులస్ అప్లై చేస్తే ఏంటంటే ద డిస్టెన్స్ హ్యాస్ టు బి పాజిటివ్ సో మాడ్యులస్ కి అర్థం ఏంటంటే సపోజ్ మోడ్ 5 ఉంది మాడ్యులస్ ఆఫ్ -5 వస్తుంది ఓకే మీకు పాజిటివ్ నెంబరే తీసుకుంటారు mod of 5 ఉంటే 5 ఓకే modulus of a positive number is positive modulus of a negative number is also positive అంటే modulus అప్లై చేస్తున్నా అంటే దానికి అర్థం ఆ ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ రావాలి అని ఓకే డిస్టెన్స్ పాజిటివ్ కాబట్టి ఆల్వేస్ మనం modulus అనే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తాం రైట్ అండ్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 2 పాయింట్స్ ఇది distance of points on x axis ఓకే distance of points on x axis ఇలా వస్తుంది. Now suppose if I have 2 points on y axis, okay, so let us write what is the distance of points on y axis ఏముంటాయో చూద్దాం. If the 2 points are on y axis, suppose ఇది మన లైన్ x axis y axis ఇక్కడ ఒక పాయింట్ ఉంది a x1 x axis మీద y axis మీద పాయింట్ 0, y1 కదా అండ్ ఇక్కడ ఈ పాయింట్ b 0, y2 గా తీసుకుంటాం డిస్టెన్స్ బిట్వీన్ ఈ 2 పాయింట్స్ అంటే y2 మైనస్ y1 కదా అండ్ మాడ్యులస్ లో రాస్తాం ఇది ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ చిన్న కాన్సెప్ట్ కూడా చెప్తున్నా అన్ని నోట్ చేసుకోండి రైట్ అండ్ నెక్స్ట్ లెట్ us టేక్ నెక్స్ట్ కాన్సెప్ట్ నా సపోజ్ ఇది x యాక్సిస్ y యాక్సిస్ అండ్ ఇక్కడ ఇది ఒక పాయింట్ ఏ ఇది ఒక పాయింట్ బి ఓకే ఈ రెండు పాయింట్స్ కి చూడండి x కోఆర్డినేట్ సేమ్ ఉంది రైట్ సో ఇక్కడ నేను ఈ పాయింట్ ని ఏమని రాయొచ్చు x1, y1 అని రాయొచ్చు ఇక్కడ ఈ పాయింట్ ని x2, y2 అని రాస్తున్నా ఓకే జనరల్ గా x1 y1 x2 y2 కానీ ఇక్కడ చూడండి ఈ x పాయింట్స్ సేమ్ ఉన్నాయి చూడండి ఈ పాయింట్ a and b are parallel to y axis points which are parallel to y axis then x coordinate సేమ్ ఉంటుంది కదా సో x1 and x1 గా తీసుకుంటున్నా x కోఆర్డినేట్ x1 and x1 సపోజ్ ఈ పాయింట్ ఇది ఈ వర్టిసెస్ ఒకసారి నేను చెప్తాను ఒకసారి చూడండి ఎస్ సపోజ్ ఇది 1 ఇది 2 ఇది 3 అనుకుందాం
ఓకేనా. సో ఇక్కడ ఈ బి అనే పాయింట్ కి ఎక్స్ కోఆర్డినేట్ 3 అవుతుంది, ఏ అనే పాయింట్ కూడా ఎక్స్ కోఆర్డినేట్ 3 అవుతుంది. వై కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే ఇదిగోండి ఈ వాల్యూ ఉందో అది బి కి వై కోఆర్డినేట్ అవుతుంది, అండ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఇది ఏ కి వై కోఆర్డినేట్ అవుతుంది. ఇక్కడ వరకు 9th క్లాస్ లో కూడా నేర్చుకున్నారు, ఇక్కడ వరకు అంతా క్లియర్ కదా. సో ఇక్కడ చూస్తే మీరు ఈ లైన్, ఇఫ్ యూర్ జాయినింగ్ ఏ లైన్, ఓకే, ఇఫ్ యూర్ డ్రాయింగ్ ఏ లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్, ఇట్ ఈస్ parallel to y axis, అంతేనా. దిస్ లైన్ AB is parallel to y axis, and here if I want the distance between these 2 points, AB కి డిస్టెన్స్ కావాలంటే సింపుల్ గా y2 మైనస్ y1 చేస్తే వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ప్రీవియస్ కేసులో ఇదిగోండి y2 మైనస్ y1 మనకి ఎప్పుడు వచ్చింది, డిస్టెన్స్ ఆన్ పాయింట్స్ ఆన్ y యాక్సిస్ ఉంటే కూడా x కోఆర్డినేట్ 0 0 సేమ్ ఉంది, ఇక్కడ కూడా x కోఆర్డినేట్ సేమ్ ఉంటే ఓన్లీ y కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. నా సెకండ్ కేసు, ఇంకో కేసు చూపిస్తాను చూడండి. నా సపోజ్ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ 2 పాయింట్స్, ఇక్కడ ఒక పాయింట్ ఏ, ఇక్కడ ఒక పాయింట్ బి కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఈ ఏ అనే పాయింట్ కి బి అనే పాయింట్ కి ఎక్స్ కోఆర్డినేట్ డిఫరెంట్ ఉంటుంది, x1, కానీ y కోఆర్డినేట్ చూడండి, y కోఆర్డినేట్ సేమ్ ఉంది. సో దీన్ని x1 y1, దీన్ని x2 y2 కనిపిస్తుందా, 1 సెకండ్. రైట్, దీన్ని x2 y2 అనుకుందాం. ఓకే, సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఏమొస్తుందన్న, x1 y1 అవుతుంది. y కోఆర్డినేట్ సేమ్ అనుకున్నాం కదా, సో x1 y1 x2 y2 అవుతుంది. x కోఆర్డినేట్ మాత్రమే డిఫరెంట్, ఇది x1, ఇది x2, ఇది y1. ఓకే, సో ఇప్పుడు దీనికి డిస్టెన్స్ ఏమవుతుంది, ఏబికి డిస్టెన్స్ ఇది ఏమవుతుంది అంటే y కోఆర్డినేట్ సేమ్ ఉంది కాబట్టి x2 మైనస్ x1 అండ్ ఆల్వేస్ మోడలస్ లో రాస్తున్నాం. క్లియర్. సపోజ్ ఇలా ఈ రెండు కాకుండా యూ హ్యావ్ 2 పాయింట్స్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇలా ఉన్నాయి 2 పాయింట్స్. ఇక్కడ చూడండి, ఈ ఏకి బికి ఎక్స్ కోఆర్డినేట్ ఇక్కడ వస్తుంది. సపోజ్ ఇది x1 అయితే ఇది x1 అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్, అండ్ ఇక్కడ ఇది y1 అనుకోండి. సో ఇది y కోఆర్డినేట్ y1 అవుతుంది. అలాగే బికి ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, సపోజ్ ఇది x2 అయితే ఇది x2 అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్, అండ్ y కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇది y2 అయితే ఇది y2 అవుతుంది, ఇక్కడ y కోఆర్డినేట్. క్లియర్. సో x1 y1 x2 y2 ఇక్కడ రెండు డిఫరెంట్ వాల్యూస్, ఇక్కడ లాగా x1 సేమ్ ఉండడము y1 సేమ్ ఉండడం లేదు. ఓకే, సో ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అండ్ యూజింగ్ పైథాగరస్ థియరం యూ కెన్ ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ కదా. సో రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేస్తే వస్తుంది. నథింగ్ బట్ ఎక్స్ కోఆర్డినేట్స్ సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయాలి, ప్లస్ y కోఆర్డినేట్ సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయాలి, అండ్ స్క్వేర్ రూట్ ఓవర్ ఇట్. అండ్ ఇక్కడ మనం మోడల్స్ అప్లై చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు చెప్తారా, బికాస్ స్క్వేర్ రూట్ లో ఉంది వాల్యూ అంటేనే ఆ వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితేనే డిఫైన్ అవుతుంది కదా. లాస్ట్ క్లాస్ లో కూడా మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్క్వేర్ రూట్ లో పాజిటివ్ వాల్యూ అయితేనే డిఫైన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం స్క్వేర్ చేస్తున్నాం. సో ఒకవేళ మీకు -2 అని వచ్చింది అనుకోండి, x2 మైనస్ x1 -2 వచ్చింది, కానీ స్క్వేర్ చేస్తే ఫైనల్ గా వాల్యూ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ వాల్యూ స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఇది పాజిటివ్ వస్తుంది, అండ్ ఇది కూడా పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ ప్లస్ పాజిటివ్ వాల్యూ స్క్వేర్ రూట్ లో డిఫైన్ అవుతుంది, అండ్ మీకు ఓవరాల్ వాల్యూ పాజిటివ్ వస్తుంది కాబట్టి అక్కడ మాడ్యులస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వెన్ యూ స్క్వేర్ నెగిటివ్ నెంబర్ ఆల్సో యూ విల్ గెట్ ఎ పాజిటివ్ నెంబర్, సో యూ డోంట్ హ్యావ్ టు సెపరేట్లీ అప్లై మాడ్యులస్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ వరకు క్లియరా. నా సపోజ్ దెర్ ఇస్ వన్ మోర్ కేస్, నేను ఏం చేస్తున్నా అంటే ఆరిజిన్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడే రాద్దాం. నా సపోజ్ యూ హ్యావ్ ఏ పాయింట్, ఇది ఏ అనే ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఏ కి ఆరిజిన్ కి, ఇది ఆరిజిన్ కదా, 0 0 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బోత్ ద యాక్సెస్, ఈ రెండిటికి డిస్టెన్స్ ఎంత. సో మీరు ఇక్కడ ఈ ఫార్ములాలో అప్లై చేస్తే ఓఏ కదా డిస్టెన్స్, ఓఏ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఒక కోఆర్డినేట్ 0 0 అవుతుంది కదా, ఎస్ ఎక్స్ కోఆర్డినేట్ 0 వై కోఆర్డినేట్ 0. సో ఇక్కడ అప్లై చేయండి ఫార్ములాలో, సో మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు మనం నేర్చుకున్నవి ఇదిగోండి, ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది చూడండి. సపోజ్ ఇట్లా మీకు ఒక పాయింట్ ఇచ్చారు A2, 3. Now one question I want to ask you all is, tell me the distance of this point, distance of A from x-axis, distance of A from x-axis చెప్పండి, as well as distance of A from y-axis చెప్పండి. ఎంత వస్తుంది, from of A from x-axis, of A from y-axis ఎంత వస్తుంది.
రైట్. సో ఇక్కడ అందరికి కనిపించింది -2 నెగిటివ్ నెంబర్ స్క్వేర్ చేసిన పాజిటివ్ వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ అని చెప్పాము. రైట్. డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇక్కడ చూడండి అన్న. డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే కదా ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ ఎంత ఏంటిది? దిస్ ఇస్ నథింగ్ బట్ దీని y కోఆర్డినేటే కదా. y కోఆర్డినేట్ ఎంత ఉందంటే ఇక్కడ 3 ఉంది అవునా. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ 3 యూనిట్స్. సిమిలర్లీ సపోజ్ నాకు డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ వై యాక్సిస్ కావాలి. వై యాక్సిస్ అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇదేనా అవునా. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏంటంటే దీన్ని ఎక్స్ కోఆర్డినేటే కదా రైట్. సో డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ వై యాక్సిస్ ఇస్ 2. సో సింపుల్ గా చెప్పాలంటే డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మీరు ఏం రాస్తారు? వై కోఆర్డినేట్ రాస్తారు. డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ వై యాక్సిస్ అన్నప్పుడు ఏం రాస్తున్నాం? ఎక్స్ కోఆర్డినేట్ రాస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు y కోఆర్డినేట్ రాస్తున్నాం. డిస్టెన్స్ ఆఫ్ ఏ ఫ్రమ్ y యాక్సిస్ అన్నప్పుడు x కోఆర్డినేట్ రాసాము. క్లియర్? సో దిస్ ఇస్ వన్ కాన్సెప్ట్. అండ్ దిగిన తర్వాత లెట్ us ప్రొసీడ్ టు సెక్షన్ ఫార్ములా. ఓకే. సో సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై సెక్షన్ ఫార్ములా? సెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీ స్కూల్లో క్లాసెస్ ని సెక్షన్స్ కి డివైడ్ చేస్తారు అంటే ఏంటి? పార్ట్స్ కి డివైడ్ చేయడం అంతే కదా. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ నాన్న. ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, సపోజ్ ఏ అనే ఒక పాయింట్ ఉంది, బి అనే ఒక పాయింట్ ఉంది. ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఏ అనే పాయింట్ కోఆర్డినేట్ x1 y1, బి అనే పాయింట్ కోఆర్డినేట్ x2 y2. దర్ ఇస్ సమ్ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకుంటున్నా. ఇక్కడ సపోజ్ ఒక పాయింట్ పి ఉంది అనుకుంటున్నా. పి ఎక్స్ కామా వై అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ పి ఏం చేస్తుందంటే ఏబిని డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి m1, ఇక్కడ నుంచి ఇక్కడికి m2. m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకున్నా. ఓకే. పి ఈజ్ ఏ పాయింట్ విచ్ ఇస్ డివైడింగ్ ఏబి ఇన్ ద రేషియో m1:m2. సో అప్పుడు సెక్షన్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే ఈ పి యొక్క కోఆర్డినేట్స్ ఏమొస్తాయంటే m1x2 plus m2x1 upon m1 plus m2 and m1y2 plus m2y1 upon m1 plus m2. ఇది సెక్షన్ ఫార్ములా అంటాం దీన్ని. క్లియర్? సో దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్. ఇది x కోఆర్డినేట్ ఆఫ్ p, ఇది y కోఆర్డినేట్ ఆఫ్ p. క్లియరా? సో ఇది ఎలా గుర్తుపెట్టుకుని చూడండి, m1 రాసినప్పుడు x2 రాస్తారు, ప్లస్ m2 రాసినప్పుడు x1 రాస్తారు. కింద m1 plus m2 డినామినేటర్ కామన్. m1 రాసినప్పుడు y2 రాస్తారు, m2 రాసినప్పుడు y1 రాస్తారు, కింద m1 plus m2 డినామినేటర్. ఇది x కోఆర్డినేట్ రాసినప్పుడు ఫస్ట్ x తీసుకుంటారు, x1 x2. y రాసినప్పుడు y1 y2 తీసుకుంటారు. ఓకే. మధ్యలో కామా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ xy ఎలా రాస్తున్నామో ఇది మొత్తం x కోఆర్డినేట్ కామా, ఇది మొత్తం y కోఆర్డినేట్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఫార్ములాలో ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం చదువుకోబోయేది ఏంటి అంటే, ఇది సెక్షన్ ఫార్ములా ఇస్ ద సెకండ్ టాపిక్. ఫస్ట్ టాపిక్ డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మిడ్ పాయింట్ ఫార్ములా నేర్చుకుందాం. సెక్షన్ ఫార్ములాలో నెక్స్ట్ ఈజియెస్ట్ టాపిక్ ఇస్ మిడ్ పాయింట్. సో సపోజ్ ఏ బి అనేవి 2 పాయింట్స్ x1 y1 x2 y2 అండ్ ఐ హ్యావ్ ఏ పాయింట్ p x, y. ఇప్పుడు ఈ పాయింట్ p ఎలా డివైడ్ చేస్తుందంట, దీన్ని మిడ్ పాయింట్. p ఇస్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అంటే ఏంటి? ఏపీ ఈక్వల్ టు పీబీ అయినా. మిడ్ పాయింట్ అంటే ఏంటి? ఏపీ ఈక్వల్ టు పీబీ, రెండింటిని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది కదా. సో ఏపీ బై పీబీ మీరు రేషియో తీసుకుంటే, ఏపీ బై పీబీ తీసుకుంటే ఈ రెండు ఈక్వల్ పార్ట్స్ కాబట్టి క్యాన్సిల్ అయ్యి మీకు రేషియో ఏమొస్తుంది? 1:1 వస్తుంది. అర్థమైందా? మిడ్ పాయింట్ అంటే ఈక్వల్ గా డివైడ్ చేస్తారు కాబట్టి రేషియో 1:1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మీరు సెక్షన్ ఫార్ములాలో అప్లై చేయండి. p x, y ఏమొస్తుంది మీకు? సేమ్ ఇదే ఫార్ములాలో m1 m2 ఏం తీసుకుంటారంటే ఇది m1 m2. m1 m2 ఏం తీసుకుంటారంటే 1:1 గా తీసుకుంటారు. సో m1 m2 1:1 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x1 plus x2 upon 2, y1 plus y2 upon 2 వస్తుంది. ఓకే. ఏంటది? మిడ్ పాయింట్ ఫార్ములా రైట్. అండ్ నెక్స్ట్ మిడ్ పాయింట్ తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి? ట్రైసెక్షన్, ట్రైసెక్షన్ అంటే ఏంటి? 3 పార్ట్స్. ట్రైసెక్షన్ అంటే 3 పార్ట్స్. ట్రై అంటే 3, సెక్షన్ అంటే పార్ట్స్. సో 3 పార్ట్స్ గా డివైడ్ చేసే పాయింట్ ని ట్రైసెక్షన్ అంటాం. ఓకే. సపోజ్ ఇప్పుడు మనకి ఇలా ఒక లైన్ ఉంది. దిస్ ఇస్ a x1 y1, b x2 y2 అండ్ మనకు ఒక పాయింట్ p ఇక్కడ ఉంది. ఈ పాయింట్ p ఎలా డివైడ్ చేస్తుంది? పాయింట్ xy ఎలా డివైడ్ చేస్తుంది అంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 3 పార్ట్స్ గా అన్నప్పుడు మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ మీకు ఎగ్జామ్ లో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాడు. అక్కడ మీకు రేషియో ఇవ్వడు. రేషియో ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఎప్పుడు కూడా ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది? 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 3 పార్ట్స్ ఎక్కడ ఉంటాయినా చూడండి,
ఇది 1 పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పార్ట్స్. సో P అనే పాయింట్ దాన్ని ఏ రేషియోలో 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అండ్ ఇది ఒకటే కాదు, మీకు ఇంకొక పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కూడా వస్తుంది ఇక్కడ Q. ఓకే, సో 3 పార్ట్స్ గా డివైడ్ చేయాలంటే ఇది ఒకటే మెథడ్ కాదు కదా, ఇంకో మెథడ్ లో డివైడ్ చేయొచ్చు. ఎలా? A నుంచి Q కి 2 పార్ట్స్, ఇది 1 పార్ట్. ఓకేనా, ఫస్ట్ 1 పార్ట్ నెక్స్ట్ 2 పార్ట్స్ తీసుకోవచ్చు, లేదా ఫస్ట్ 2 పార్ట్స్ నెక్స్ట్ 1 పార్ట్ తీసుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు ఈ Q అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది చూడండి, Q అనే పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో మీకు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 2 పాయింట్స్ వస్తాయి. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా 2 పాయింట్స్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ డివైడ్స్ ఇన్ ద రేషియో 1:2, సెకండ్ పాయింట్ డివైడ్స్ ఇన్ ద రేషియో 2:1. అంటే ఇదేంటి, ఇది M1 వాల్యూ, ఇది M2 వాల్యూ. ఓకే, అండ్ x1 y1 x2 y2 వాల్యూస్ వాళ్ళు ఇస్తారు, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్, ఒక్కవేళ మీకు ఫైండ్ ద రేషియో అని అడిగాడు అనుకోండి, అన్ని మోడల్స్ చెప్పేస్తున్నా చూడండి నాన్న. ఫైండ్ ద రేషియో అని అడిగారు అనుకోండి, అప్పుడు దానికి అర్థం ఏంటి, M1:M2 ఫైండ్ అవుట్ చేయమనే కదా. సో M1:M2 ఫైండ్ అవుట్ చేయాలంటే M1 ఫైండ్ అవుట్ చేయాలి, M2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ మీకు క్వశ్చన్ ఎలా ఇస్తారంటే A-B పాయింట్స్, P అనేది ఒకటి పాయింట్, ఇది కూడా, ఈ పాయింట్ కూడా మీకు ఇచ్చేస్తాడు, ఇది x1 y1 అని ఇస్తాడు, ఇది x2 y2, ఈ పాయింట్స్ అన్ని మీకు ఇస్తాడు. ఇచ్చి ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది P అనేది అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే M1 M2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కన్నా దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేయొచ్చు. చూడండి, M1/M2 M2/M2, అంటే 2 సైడ్స్ M2తో డివైడ్ చేయండి. M1 divided by M2 M2 divided by M2, 2 sides M2 తో డివైడ్ చేస్తే M1/M2 ఇది క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కదా. సో M1/M2 నేను K అని తీసుకొచ్చా, సింగిల్ వేరియబుల్. సో K:1 అని తీసుకుంటాం. మనం ఎప్పుడు కూడా ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ ఇస్ డివైడెడ్ అని అడిగాడు అంటే, ఫైండ్ ద రేషియో అన్నాడు అంటే ఆ రేషియోని K:1 అని తీసుకుంటారు. మళ్ళీ K:1 ఏంటి మేడం, మనం M1:M2 అని నేర్చుకున్నాం కదా అంటే, M1:M2నే K:1 గా మనం ఇది కూడా ఇలా డిరైవ్ చేసాం. ఎందుకు డిరైవ్ చేసామంటే క్యాలిక్యులేషన్ పర్పస్, మనం కన్వీనియన్స్ పర్పస్. M1 M2 2 అన్నోన్ వేరియబుల్స్ ఉండడం కన్నా K అనే ఒక్క అన్నోన్ వేరియబుల్ కనుక్కోవడం ఈజీ కాబట్టి మనం దాన్ని K గా తీసుకుంటాం. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? ఓకే, ఆఫ్టర్ దిస్ కాన్సెప్ట్ there is one more concept called centroid of a triangle. Centroid of triangle ఎలా కనుక్కుంటామండి, యూజింగ్ సెక్షన్ ఫార్ములా we will find. సెంట్రాయిడ్ అంటే ఏం లేదు, సపోజ్ ఈ ట్రయాంగిల్ ABC ఉంది కదా, ఈ ట్రయాంగిల్ కి ఇప్పుడు మీడియన్స్ గీసాను అనుకోండి. మీడియన్ అంటే ఏంటి, మిడ్ పాయింట్ అండి. BC ఒక మిడ్ పాయింట్ D అయితే AD ఇస్ ద మీడియన్. ఇఫ్ దిస్ ఇస్ ద మిడ్ పాయింట్ E ఆఫ్ AC, దెన్ B జాయిన్ చేస్తే ఇది ఒక మీడియన్ అవుతుంది. ఇక్కడ ఒకటి F అనే మిడ్ పాయింట్ అంటే ఇది జాయిన్ చేస్తే ఇక్కడ ఒక మీడియన్. సెంట్రాయిడ్ అంటే ఏం లేదు, ఈ పాయింట్ where the intersection of all the medians takes place, that point is called centroid and you denote it by G. Okay, and ఇంకో important point ఏంటంటే, centroid always divides the given median in 2:1 ratio. అంటే ఇదిగోండి, ఇది 2 parts, ఈ కిందది 1 part. అలాగే సిమిలర్ గా ఎవ్రీవేర్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తారు ప్రతి మీడియన్ ని కూడా. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్. సో G డివైడ్స్ ఇన్ ద రేషియో 2:1. ఓకే, G అనే పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. రైట్, ఇప్పుడు ఈ మీడియన్ ఎట్లా కనుక్కుంటాం చూడండి. ఇది ఒకవేళ x1 y1 అనుకోండి, A వర్టిసెస్, B వర్టిసెస్ x2 y2 అనుకోండి, CV x3 y3 అనుకోండి. సో మీడియన్ ఏం చేస్తుంది అంటే x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. మీడియన్ GXY ఎలా వస్తుందంటే, x1 + x2 + x3, మూడు x కోఆర్డినేట్స్, మూడు వర్టిసెస్ x కోఆర్డినేట్స్ యాడ్ చేసి 3తో డివైడ్ చేయాలి. మూడు వర్టిసెస్ y కోఆర్డినేట్స్ యాడ్ చేసి 3తో డివైడ్ చేయాలి. ఇట్ ఈస్ సేమ్ లైక్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కంప్లీట్ గా డిలీట్ అయింది మీ సిలబస్ లోంచి. సో ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ మీద మీకు యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ చాలా ఫేమస్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కొలీనియారిటీ కాన్సెప్ట్. ఇప్పుడు మీ బుక్స్ లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు చెప్తా వినండి. కొలీనియారిటీ కాన్సెప్ట్ 2 ways లో చేయొచ్చు. ఐదర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేసి చేయొచ్చు. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయడము అంటే ఏంటంటే, సపోజ్ ఇది AB, ఇక్కడ ఒక పాయింట్ C ఉందంటే ABC ఆర్ కొలీనియర్ అంటే సేమ్ లైన్ మీద ఉన్నాయని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే, AC డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, BC ఫైండ్ అవుట్ చేస్తారు. ఆల్సో AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు ఏం ఫైనలైజ్ చేస్తారంటే, అన్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత AB = AC + BC, ఈ స్టేట్మెంట్ మీకు వస్తుంది కంక్లూజన్. సో హెన్స్ దే ఆర్ కొలీనియర్ అని చెప్తారు. ఇదొక మెథడ్.
ఇంకో మెథడ్ ఏంటంటే మీకు జనరల్గా ఇప్పుడు కాంపిటేటివ్ లెవెల్లో ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక కోఆర్డినేట్ ఇవ్వడు, ఇది k,1 ఇది 2,3 ఇది 3,4 ఇలా ఇస్తాడు పాయింట్స్ ఇచ్చి దీన్ని ఇది కొలీనియర్ అని వాడే ఇస్తాడు. ఇది కొలీనియర్ k వాల్యూ కనుక్కోండి అంటాడు. ఎలా కనుక్కుంటానంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాడు. when 3 points are collinear area of triangle 0 అంటే ఇక్కడ చూడండి 3 points collinear అయినప్పుడు ఏరియా ఆఫ్ అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? 3 points నాన్ కొలీనియర్ అయితేనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఒక లైన్ లో ఉండొద్దు, ఏదైనా ఒక పాయింట్ అయినా వేరే లైన్ లో ఉండాలి, అప్పుడే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. 3 పాయింట్స్ ఒకటే లైన్ లో ఉంటే ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. సో అప్పుడే ఏరియా ఏమవుతుంది, ట్రయాంగిల్ 0 అవుతుంది. 3 పాయింట్స్ ఒకటే లైన్ లో ఉన్నాయంటే కొలీనియర్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విల్ బి 0. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అని చెప్పి యూజ్ చేసి అందులో ఈ వర్టిసెస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వస్తుంది. కానీ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ అ డిలీటెడ్ సిలబస్. సో ఇది డిలీటెడ్ సిలబస్ కాబట్టి నేను ఈ సెషన్లో కూడా దీని మీద ప్రాబ్లమ్స్ తీసుకోవట్లేను. అండ్ చూడండి, ఇంకా మీరు కూడా ఒకసారి మీరు సాల్వ్ చేస్తున్న మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే రెఫరెన్స్ తీసుకుంటారో అందులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ దట్ ఈస్ డిలీటెడ్. ఓకే, నెక్స్ట్ ఇది కాకుండా ఇప్పుడు మనకి వెరీ ఇంపార్టెంట్గా ఉన్న వేరే మోడల్స్ ఉన్నాయి చూడండి, కొన్ని మోడల్స్. ఇదంతా కాన్సెప్ట్ ఇక్కడ వరకు చెప్పింది. ఇది కాకుండా డిస్టెన్స్ ఫామ్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నా సపోజ్ మీకు 3 పాయింట్స్ ఇస్తారు. ఓకే, 3 పాయింట్స్ x1 y1 x2 y2 cx3 y3 ఇలా 3 పాయింట్స్ ఇచ్చి ఏమంటారంటే ఈ 3 పాయింట్స్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, లేదా స్కేలిన్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా అని అడుగుతాడు. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి కేసులో కూడా ఫస్ట్ ఏబి బిసి సిఏ ఈ డిస్టెన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. 3 డిస్టెన్స్ ఏ టు బి, బి టు సి, సి టు ఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాక ఒకవేళ 2 సైడ్స్ ఈక్వల్ అయితే, ఓకే ఓన్లీ 2 డిస్టెన్సెస్ ఈక్వల్, ఏబి బిసి ఈక్వల్, అట్లా ఏదైనా 2 ఈక్వల్ అయితే ఐసోసెల్స్ ట్రయాంగిల్, ఆల్ ద డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఏవి ఈక్వల్ అవ్వలేదు నథింగ్ ఈజ్ ఈక్వల్ అప్పుడు స్కేలిన్ ట్రయాంగిల్. ఒకవేళ పైథాగరస్ థియరం తెలుసు కదా మీకు, ఒకవేళ మీకు ఇట్లా వచ్చింది అనుకోండి ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ సమ్ ఆఫ్ ది అదర్ 2 సైడ్ స్క్వేర్ ఇట్లా వచ్చిందంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇలా మీకు ఇచ్చి ఇందులోంచి ఏ ట్రయాంగిల్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక మోడల్ ఏంటి అంటే ఇప్పుడు 4 పాయింట్స్ ఇస్తాడు మీకు x1 y1 bx2 y2 cx3 y3 dx4 y4 ఇట్లా 4 పాయింట్స్ ఇచ్చి వాడు మిమ్మల్ని ఏం అడుగుతాడు అంటే ఫస్ట్ ఆ స్క్వేర్ ఫామ్ అవుతుందా, లేదా అది పాలోగ్రామ్ ఫామ్ అవుతుందా, లేదా అది స్క్వేర్ తర్వాత రాంబస్ రాద్దాము, ఎందుకో చెప్తాను. ఓకే, మీకు నోట్స్కి ఈజీ ఉంటుందని ఇలా రాస్తున్నా. స్క్వేరా, రాంబసా, రెక్టాంగిలా, పాలోగ్రామా అని అడుగుతాడు. ఓకే, ఆప్షన్ 4 పాలోగ్రామ్. సో ఇక్కడ చూడండి మనకి ఏంటి నాన్న, స్క్వేర్ కి ప్రాపర్టీ ఏంటి, మీరు ఏం కనుక్కుంటారంటే ఏబి బిసి సిడి అండ్ డిఏ ఈ డిస్టెన్సెస్ అన్ని కనుక్కుంటారు. ఇఫ్ ఆల్ ద డిస్టెన్సెస్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే, ఓకే సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్. డయాగ్నల్ అంటే ఏంటి, మళ్ళీ సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఏ బిసిడి, ఏబి కనుక్కుంటారు, బీసీ కనుక్కుంటారు. ఒక్క నిమిషం, సి అనే పాయింట్ ఇదిగోండి, ఇది కామన్ మిస్టేక్, ఇదిగోండి నేను కూడా చేస్తున్నా ఈ మిస్టేక్, ఒకసారి చూడండి. ఏ బి తర్వాత ఒక్క నిమిషం కనిపిస్తుందా మీకు, ఏ బి తర్వాత ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ డి వస్తుంది. ఓకే, ఆర్డర్లో వస్తాయి ఏ బి సి డి. ఓకే, సో డయాగ్నల్స్ అంటే ఏసీ అండ్ బిడి ఈ డిస్టెన్సెస్ కూడా కనుక్కుంటారు. ఓకే, సైడ్స్ ఈక్వల్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే స్క్వేర్ అంటారు. ఒకవేళ సైడ్స్ మాత్రమే ఈక్వల్ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అంటే రాంబస్. ఒకవేళ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అంటే అది రెక్టాంగిల్ అవుతుంది. ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అయితే అది ఏమవుతుందన్న పాలోగ్రామ్ అవుతుంది. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? సో ఈ ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలి. 4 పాయింట్స్ ఇస్తాడు, అది ఏంటి అని అడుగుతాడు. సో మీరు ఫస్ట్ చేసేది ఏంటి అంటే ఏబి బిసి సిడి డిఏ ఆ 4 సైడ్స్ అండ్ డయాగ్నల్స్ ఏసీ బీడీ కనుక్కుంటారు. కనుక్కొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే డయాగ్నల్స్ ఈక్వల్ అయితే స్క్వేర్ అని మార్క్ చేస్తారు. ఓన్లీ సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్, లేదు ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది అంటే అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ అయిందంటే రెక్టాంగిల్, లేదు అసలు ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయిందంటే పాలోగ్రామ్. ఇక్కడ వరకు క్లియరా?
నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది. సో దిస్ ఇస్ మోడల్ 2, దిస్ ఇస్ మోడల్ 1 వెన్ పాయింట్స్ ఆర్ గివెన్ టు యూ. అండ్ మోడల్ 3 ఏంటి అంటే మీకు 3 పాయింట్స్ ఇస్తారు. A x1 y1, B x2 y2, C x3 y3 ఇట్లా 3 పాయింట్స్ ఇస్తారు. 3 పాయింట్స్ ఇచ్చి ఇదిగోండి పాలోగ్రామ్ అని చెప్తారు, వాళ్ళే చెప్తారు ఇది ABCD, దిస్ ఇస్ అ పాలోగ్రామ్ అండ్ DXY గా మీరు తీసుకుంటారు. యూ విల్ కన్సిడర్ D is XY. సో వాడు ఏమడుతాడు అంటే ఇందులో ఒకటి ఏదైనా ఒక కోఆర్డినేట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే పాలోగ్రామ్ ప్రాపర్టీ ఏంటంటే డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ కి అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ O అనుకోండి, ACBD పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ O అంటే ఏసీకి మిడ్ పాయింట్ ఓ, బీడీకి కూడా మిడ్ పాయింట్ ఓ. ఓకే, బైసెక్టింగ్ ఈచ్ అదర్ అంటే రెండింటికి మిడ్ పాయింట్స్ ఒక దాన్ని ఒకటి హాఫ్ గా కట్ చేసుకుంటున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ మోడల్ 3. ఓకే, అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ వెరీ స్మాల్ టాపిక్ ఇస్ స్లోప్ అనే టాపిక్ ఉంది, ఇక్కడ చెప్తా వినండి. ఒక లైన్ ఇచ్చినప్పుడు AB అనే పాయింట్స్ ఇస్తారు, x1 y1 x2 y2. ఓకే, సో మీకు స్లోప్ కనుక్కోమన్నప్పుడు స్లోప్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై m. స్లోప్ ఇస్ నథింగ్ బట్ y2 minus y1, y coordinate subtracted divided by x coordinate difference. Y coordinate difference divided by x coordinate difference, this is slope. అండ్ సపోజ్ ఒకవేళ మీకు సమ్ టైమ్స్ క్వశ్చన్ లో ఇది ఒక మోడల్, సెకండ్ మోడల్ ఏంటంటే యాంగిల్ ఇస్తాడు, theta equal to 45 degrees, find the slope అంటాడు. అప్పుడు స్లోప్ ఇస్ నథింగ్ బట్ tan theta, స్లోప్ m ఇస్ నథింగ్ బట్ tan theta అంటే tan 45 ఎంత 1. ఓకే, సో ఇది ఎట్లా ఇస్తాడంటే ఇదిగోండి ఇది లైన్, ఇది x యాక్సిస్ తో theta అనే యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఫైండ్ ద స్లోప్ అంటాడు. సో tan theta కనుక్కొని సింపుల్ గా ఆన్సర్ మార్క్ చేయడం. క్లియర్? సో దీస్ ఆర్ ఆల్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ చాప్టర్ అండ్ లెట్ us మూవ్ on to the questions. See the very first question. If the centroid of a triangle, student, if the centroid of the triangle formed by A to B3 C1 is 0, 0, then A cube plus B cube plus C cube ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్స్ రాద్దాం. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి గుర్తు తెచ్చుకోండి. ఆప్షన్స్ A plus B plus C, A plus B plus C divided by 3, ABC divided by 3, 3ABC. Centroid formula ఏంటి? x1 plus x2 plus x3 है ना, x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3. చాలా సింపుల్, మీరు ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడానికి ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను రాస్తున్నా. ఇది x1 x2 y1 y2 x1 y1 x2 y2 x3 y3. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, a plus b plus c divided by 3 and 2, ఇది మైనస్ ఉండాలి ఇక్కడ, అప్పుడే 0 వస్తుంది. 2 minus 3 plus 1 divided by 3. అండ్ ఏమన్నాడు, సెంట్రాయిడ్ ఇస్ 0, 0. అవునా, సెంట్రాయిడ్ ఇస్ ఆరిజిన్ 0, 0. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి, జీరోని y కోఆర్డినేట్ తో ఈక్వేట్ చేయండి, ఈ y కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తే జీరోనే వస్తుంది. కానీ మనకి ఏం కావాలి, ఏబిసి వాల్యూస్ కావాలి కాబట్టి ఈ x కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేయండి. సో ఏమొస్తుందన్న, a plus b plus c divided by 3 is 0 or else a plus b plus c equal to 0. ఇది మనకు వచ్చిన కండిషన్. ఏమొచ్చింది, a plus b plus c equal to 0 అని వచ్చింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఫార్ములా ఆల్రెడీ చదివారు. a plus b plus c 0 వచ్చి a cube plus b cube plus c cube ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఒక ఫార్ములా చదువుకున్నాను, మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, ఒకసారి ఫార్ములా చూడండి. a cube plus b cube plus c cube minus 3abc is equals to a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus c. ఎంతమందికి గుర్తుంది ఫార్ములా? నేర్చుకున్నారు కదా లోవర్ క్లాసెస్లో. సో ఈ ఫార్ములా అప్లై చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, సో ఒక్క నిమిషం. సో చూడండి, సో ఇందులో a ప్లస్ b ప్లస్ c వాల్యూ నాకు ఎంత వచ్చింది, 0 వచ్చింది కదా. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటూ
0 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 కదా ఇక్కడ వచ్చింది కదా 0 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్స్ టు 0 ఇంటూ ఇది మొత్తం కదా 0 ఇంటూ ఇది మొత్తం చేస్తే ఎంత వస్తుంది 0నే వస్తుంది 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు నాకు ఏమొస్తుంది 3abc అర్థమైంది ఇది అందరికి సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 3 వర్టిసెస్ ఆఫ్ ఏ parallelogram are -2 1 1 0 and 4 3 okay 3 vertices of parallelogram ఇచ్చారు you need to find the fourth vertex 3 vertices అంటే ఇదే కదా సో ఇది -2 1 1 0 4 3 ఆర్డర్ లో రాయాలి అండ్ దిస్ ఇస్ xy అని తీసుకుందాం సో పారాలోగ్రామ్ కి 3 వర్టిసెస్ ఇచ్చి ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటే నేను ఏం చెప్పాను మీకు ఏం చేస్తారు మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తారు అవునా సో లెట్ మీ గివ్ యూ ద ఆప్షన్స్ ఫస్ట్ options 1 4 1 minus 2 minus 1 2 minus 1 minus 2 అండ్ వీడియో లైక్ చేశారా అడగడం మర్చిపోతున్నాను ఇంత సీరియస్ ఎక్స్ప్లెనేషన్ లో పడి సో వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఆల్సో నాన్న ట్రిగ్నామెట్రీది నేను వీడియో ఆల్రెడీ చేశాను ప్లేలిస్ట్ లో ఉంది పాలిసెట్ ప్లేలిస్ట్ ఇవాళ టెలిగ్రామ్ లో కూడా షేర్ చేస్తాను ఒకసారి అందులో అన్ని చూడండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి మీకు ఏమేమి కావాలి ఇంకా ఒకసారి చూడండి రైట్ ఎందుకంటే కొంచెం డిలే అయింది టూ త్రీ క్లాసెస్ అనుకుంటా మధ్యలో తీసుకోలేదు సో మీరు ఒకసారి సిరీస్ చూడండి ట్రిగ్నోమెట్రీ నేను చెప్పాను ఇంకా ఈ సిరీస్ లో ఎందుకంటే ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ అక్కడ కవర్ చేశాను ఇంక్లూడింగ్ కాన్సెప్ట్ ట్రిక్స్ అన్ని చెప్పేశాను సో అది చెక్ చేసుకోండి ఇంకా వేరే ఇంకేం టాపిక్స్ ఉన్నా నేను చెక్ చేస్తాను మెన్సురేషన్ అయితే లేదు చేస్తాను సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా చేశాను లేదో నాకు గుర్తులేదు ఒకసారి పాలిసెట్ సిరీస్ చెక్ చేయండి వాళ్ళు షేర్ చేస్తాను టెలిగ్రామ్ లో రైట్ అండ్ మిగిలిన టాపిక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీద మిగిలిన టాపిక్స్ చేసినవే మళ్ళీ చేయకుండా ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ చేశాను అది మళ్ళీ చేయను ఇంకా ఓకే సో మీరు అక్కడ నుంచే చూసుకోవాలి మిగిలిన టాపిక్స్ చేస్తాను ఫస్ట్ రైట్ సో దట్ మనకి ఇక్కడ డేట్స్ కవర్ అవుతాయి ఇప్పుడు చూడండి ఫోర్త్ వర్టెక్స్ కావాలంటే నేను ఇక్కడ ప్రాపర్టీ ఏం చెప్పాను పాలోగ్రామ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఇది ఏబిసిడి అనుకుంటే మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కదా ఇప్పుడు చూడండి -2 + 4 మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి x1 + x2 డివైడెడ్ బై 2 ప్లస్ y1 + y2 డివైడెడ్ బై 2 సో ఇది x1 ఇది y1 ఇది x2 y2 అవుతుంది ఇది చూడండి ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది సో -2 + 4 డివైడెడ్ బై 2 అండ్ 3 + 1 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్ ఏమవుతుంది చూడండి ఇది x1 y1 ఇది x2 y2 తీసుకోండి సో x + 1 డివైడెడ్ బై 2 అండ్ y + 0 డివైడెడ్ బై 2 ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేయండి అలాగే వై కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేయండి సో చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో -2 + 4 అంటే 2a కదా 2/2 అంటే 1 వస్తుంది ఓకే సో ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తాం 2/2 అంటే 1 వస్తుంది సో 1 ఈక్వల్ టు బ్రాకెట్ అవసరం లేదు మనం ఆల్రెడీ ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తున్నాం కదా సో 2/2 అంటే 1 వస్తుంది 1 ఈక్వల్ టు x + 1/2 సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఈక్వల్ టు x + 1 అండ్ x ఈక్వల్ టు 1 వస్తుంది నెక్స్ట్ అలాగే y కోఆర్డినేట్ ఈక్వేట్ చేయండి 3 + 1 అంటే 4 కదా 4/2 అంటే 2 వస్తుంది సో 2 ఈక్వల్ టు y/2 y + 0 అంటే y/2 ఓకే సో y ఈక్వల్ టు 4 వస్తుంది సో x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 4 అంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి ఇది 4 6 ఇది -7 -1 ఇది లైన్ సెగ్మెంట్ ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఇస్ డివైడెడ్ బై x యాక్సిస్ ఈ లైన్ సెగ్మెంట్ ఇదిగోండి ఇది x యాక్సిస్ ఈ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేస్తుందంట సో ఆ పాయింట్ వేర్ దిస్ లైన్ సెగ్మెంట్ ఇస్ డివైడెడ్ బై x యాక్సిస్ కనుక్కోవాలి ఒక్కటే పాయింట్ మీకు అందరికి నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఎవ్రీ పాయింట్ ఆన్ x యాక్సిస్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ x, 0 అవునా కదా x యాక్సిస్ మీద ప్రతి పాయింట్ కూడా ఎలా ఉంటుంది x, 0 ఫామ్ లో ఉంటుంది x యాక్సిస్ మీద పాయింట్ ఎందుకు తీసుకుంటున్నారు ఈ లైన్ ఎక్కడ డివైడ్ అవుతుంది x యాక్సిస్ తో కదా డివైడ్ అవుతుంది అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది x యాక్సిస్ మీదే కదా ఉంటుంది x యాక్సిస్ మీద పాయింట్ ఏ ఫామ్ లో ఉంటుంది x, 0 ఫామ్ లో ఉంటుంది అర్థమైందా సో మన పాయింట్ ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి x, 0 ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ రాస్తున్నా చూడండి 6:1 1:6
4:7 and 7:4. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? యూ నీడ్ టు ఫైండ్ ద రేషియో. ఫైండ్ ద రేషియో అని ఎప్పుడు వచ్చిన రేషియోని ఏమని తీసుకుంటారు? K:1 అని తీసుకుంటారు. ఇది కూడా చెప్పాను కదా మీకు, రేషియో K:1 అని తీసుకున్నా. K అంటే M1, ఇది M2 అనుకోండి. ఇదిగోండి, ఇది X1, ఇది Y1, ఇది XY, ఇది X2, Y2. ఓకేనా? అన్ని కోఆర్డినేట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కావాలంటే ఇక్కడ రాస్తాను. ఇది X1, Y1, ఇది X2, Y2. ఓకే, ఇప్పుడు నాకు ఆ పాయింట్ ఎలా వస్తుంది? పాయింట్ x,0 కదా ఇప్పుడు నాకు పాయింట్, విచ్ ఇస్ దట్ ఈస్ దిస్ పాయింట్ ఈస్ ఆన్ x యాక్సిస్ కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు m1 x2. m1 అంటే k, x2 అంటే -7 ప్లస్ m2 x1. m2 అంటే 1, x1 అంటే ఎంత? 4 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అండ్ ఇది 4 నాన్న. m1 y2 అంటే -1 ప్లస్ m2 y1 అంటే 6 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇప్పుడు నాకు ఏం కావాలి? కే వాల్యూ కావాలి. కే వాల్యూ కావాలి అంటే నేను సింపుల్గా ఇదిగోండి, ఈ రెండు y కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తే కే వాల్యూ వస్తుంది. ఎక్స్ ఎందుకు ఈక్వేట్ చేయట్లేదు చెప్పండి? ఎక్స్ ఈక్వేట్ చేస్తే నాకు ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలీదు, కే వాల్యూ తెలీదు, అవునా? ఇదిగోండి, ఎక్స్ తెలీదు, కే తెలీదు, రెండు అన్నోన్ వేరియబుల్స్ ఉంటాయి. అలా కాకుండా ఈ కే ఈక్వేట్ చేయండి, ఈ y కోఆర్డినేట్ ఈక్వేట్ చేయండి. సో 0 ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, y కోఆర్డినేట్ -k+6 అపాన్ k+1. ఇట్ క్రాస్ మల్టిప్లై అయితే 0 ఇంటూ k+1 అంటే 0 వస్తుంది. 0 ఈక్వల్ టు k, ఒక్క నిమిషం, ఓకే, 0 ఈక్వల్ టు k ప్లస్ 0 ఈక్వల్ టు -k+6. సో k ఈక్వల్ టు 6 అని వస్తుంది ఆప్షన్, అవునా? k ఈక్వల్ టు 6 వచ్చింది. కానీ మన రేషియో ఏంటి? రేషియో ఈజ్ నథింగ్ బట్ k:1 కదా. k ప్లేస్ లో మీకు ఏమొచ్చింది? 6. సో రేషియో ఏమవుతుంది? 6:1. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అర్థమైందా ఎందుకు k తీసుకుంటున్నామో? సో దట్ ఒకటే అన్నోన్ వాల్యూ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్స్ -ఆల్ఫా అంటే ఇది x1 y1, ఇది x2 y2. స్లోప్ ఫార్ములా మీ అందరికి చెప్పాను నేను. ఏ ఆప్షన్స్ రాస్తాను, ఫైండ్ అవుట్ చేసి చెప్పండి ఫాస్ట్గా. Slope is nothing but y2 minus y1 by x2 minus x1. So y2 enta? y2 is alpha √3 minus y1 is alpha divided by x2 is alpha. x1 enta? Minus alpha. సో ఏమొస్తుంది చూడండి, ఆల్ఫా కామన్ తీయండి. ఇక్కడ ఆల్ఫా కామన్ తీయొచ్చు కదా. √3 - 1 డివైడెడ్ బై ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా వస్తుంది. ఓకే, సో ఆల్ఫా ఇంటూ √3 - 1 డివైడెడ్ బై 2 ఆల్ఫా. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. √3 - 1 డివైడెడ్ బై 2 వస్తుంది. కానీ మనకి అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు. మరి ఏం చేద్దాం? ఒక్క నిమిషం నాన్న. ఇక్కడ y2 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా √3. ఇక్కడ మనం తప్పు రాస్తాం. తప్పు, ఇదిగో ఇది తప్పు. ఒకసారి చూడండి, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా √3 ఇస్ y2. సో నేను ఒక ఆల్ఫా √3 తీసుకున్నాను, ఇంకో ఆల్ఫా ఎక్కడికి పోయింది కదా, ఇది పెద్ద తప్పు. సో చేద్దాం, రైట్? చూడండి, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా √3 ఇది మొత్తం y2 మైనస్ y1 ఎంత? ఆల్ఫా. ఇప్పుడు మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. ఆల్ఫా √3 డివైడెడ్ బై ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్. సో √3/2. ఇంత ఈజీయా? నేను ఇంకా రేషనలైజ్ చేయాలేమో అనుకున్నాను. రైట్, చలో నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఇన్ విచ్ x యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్. మళ్ళీ సిమిలర్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ద రేషియో ఇన్ విచ్ x యాక్సిస్ డివైడ్స్ ద పాయింట్. ఇందాకే చెప్పాను మీకు, x యాక్సిస్ మీద పాయింట్ x,0 ఫార్ములా ఉంటుంది. ఇది x1 y1, ఇది x2 y2, అవునా? సో మనకి రేషియో ఏమని తీసుకుంటాం? k:1 అని తీసుకుంటాం. ఒకసారి ట్రై చేయండి, నేను ఆప్షన్స్ ఇస్తాను ఫాస్ట్గా. సో 5:2, 3:4, 2:5, 4:3. ఓకే, సో P అనే పాయింట్ x,0 అనుకుంటే x యాక్సిస్ మీద ఉంది కాబట్టి k ఇంటూ m, ఇది m1, ఇది m2. ఓకే, m1 x2 ఎంత? 5 ప్లస్ m2 x1 ఎంత? 5 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే k+1 కామా m1 అంటే m1 ఏంటి? k. y2 అంటే -3 ప్లస్ m2 అంటే 1, y1 అంటే 4 డివైడెడ్ బై k+1. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తాను మీకు ఫాస్ట్గా అవ్వడానికి. ఇప్పుడు y కోఆర్డినేట్ తీసుకుంటాం కదా. సో 0 ఈక్వల్ టు
0 ఈక్వల్ టు -3k + 4 డివైడెడ్ బై k + 1. k + 1 ఇటు సైడ్ పంపిస్తే 0 అయిపోతుంది. సో -3k ఈక్వల్స్ టు -4 అని తీసుకోవచ్చు. ఓకే, -3k + 4 is 0. సో -3k is -4 or k ఈక్వల్ టు 4/3. k ఎంత వచ్చింది? 4/3 వచ్చింది. కానీ నా రేషియో ఏంటి? రేషియో ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు k:1. k is 4/3. ఏంటి ఇన్ని తప్పులు జరుగుతున్నాయి? k is 4/3:1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో 4:3 రేషియో వస్తుంది. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు మీరు ఇప్పుడు పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అని అడిగినప్పుడు x,0 కదా. సో మీరు ఎగ్జామ్ లో చేసేటప్పుడు ఇదంతా ఈ స్టెప్ మొత్తం చేయొద్దు. ఈ మొత్తం చేయొద్దు. ఏం చేస్తారంటే ఓన్లీ ఒక్క కోఆర్డినేట్ చేయండి. ఓకే, ఓన్లీ ఇది ఒకటి చేస్తారు. ఎలా చేస్తారు? ఒకవేళ ఈ సిమిలర్ క్వశ్చన్ చెప్తాను, లేదా ఇక్కడ ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఎలా చేస్తారు అంటే 0 ఈక్వల్ టు డైరెక్ట్ ఇదిగో ఈ స్టెప్ వచ్చేసి 0 ఈక్వల్ టు ఇదేంటి నాన్న m1y2. ఇదేంటి m1y2. 0 ఈక్వల్ టు m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. బై m1 ప్లస్ m2 ఇక్కడ చూడండి ఎలాగో 0 అయిపోతుంది కదా. k+1 ఎలాగో 0 అయిపోతుంది కదా. సో ఒకవేళ మీకు పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే 0 ఈక్వల్ టు m1y2 ప్లస్ m2y1 సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ వస్తాయి, ఓకే, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కి ఇది సబ్స్టిట్యూట్ చేస్తారు. 0 ఈక్వల్ టు m1y2 ప్లస్ m2y1. ఒకవేళ పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే అప్పుడు ఇలా వస్తుంది కదా, ఇది 0 వస్తుంది, y కోఆర్డినేట్ 0 వస్తుంది, x ప్లేస్ లో y వస్తుంది. సో y కోఆర్డినేట్ 0 వచ్చినప్పుడు 0 ఈక్వల్ టు ఇక్కడ x కోఆర్డినేట్ 0 వచ్చినప్పుడు 0 ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఇక్కడ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ 0 కాబట్టి జస్ట్ y ఇది మాత్రమే తీసుకోండి, ఈ స్టెప్ తీసుకోండి. అండ్ ఎనీవే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే m1 ప్లస్ m2 వాల్యూ 0నే అయిపోతుంది కాబట్టి ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు 0 ఈక్వల్ టు m1y2 ప్లస్ m2y1 తీసుకుంటారు. ఒకవేళ y యాక్సిస్ ఇచ్చారు అంటే పాయింట్ ఎలా అవుతుంది? ఒకవేళ y యాక్సిస్ ఇస్తే పాయింట్ ఎలా అవుతుంది? y యాక్సిస్ మీద పాయింట్ 0, y ఫామ్ లో ఉంటుంది కదా, రైట్. సో ఏం చేస్తా అంటే ఇప్పుడు 0 ఎక్స్ యాక్సిస్ లో 0 ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ కి ఈక్వేట్ చేస్తారు. 0 ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1. సో y యాక్సిస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ తీసుకుంటారు, ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ తీసుకుంటారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. AOBC is a rectangle with A equal to 0, 3, B equal to ఇది రెక్టాంగిల్ అంటే ఫస్ట్ డ్రా చేసేయండి. A ఎంత 0, 3, O ఎంత 0, 0, B ఎంత 5, 0. ఆర్డర్లో తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లోనే మనం తీసుకోవాలి. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అడుగుతున్నా. లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే ఏందన్నా సింపుల్గా ఇదే కదా. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి. లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ అంటున్నాడు, ఫైండ్ అవుట్ చేయండి. 5, 3, √34 and 4. ఆన్సర్ ఏమొస్తుంది? ఫైండ్ అవుట్ చేయండి. ఫిగర్ గీస్తే చూడండి ఏంటి లెంత్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఏబిఏ కదా, ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఈక్వల్ టు √ఓవర్ చూడండి 0 - 5 x1 x2 - x1 అంటే 0 - 5 అంటే 5 స్క్వేర్ ప్లస్ y2 - 5 అంటే 3 - 0 అంటే 3 స్క్వేర్. సో 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. సో ఎంత వస్తుంది? √34 వస్తుంది. అండ్ రెక్టాంగిల్ లో డయాగ్నల్స్ ఈక్వల్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒక డయాగ్నల్ ఇది 34 అయితే ఇది కూడా √34 అవుతుంది. సో √34 ఇస్ ది కరెక్ట్ ఆప్షన్. Next question, the points -4, 0, 4, 0, 0, 3 are the vertices of right angle triangle, isosceles triangle, equilateral, option D scalene. ఇది కూడా నేను మీకు కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను. ఏం చేయాలి ఫస్ట్ చెప్పండి ఫాస్ట్గా. ఏం చేయాలి? ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏబికి డిస్టెన్స్ కనుక్కోండి ఫాస్ట్గా. సో చూడండి x2 - x1 అంటే 4 - -4 అంటే 4 + 4 హోల్ స్క్వేర్. y కోఆర్డినేట్స్ ఎలాగో 0 కాబట్టి 4 + 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 8 స్క్వేర్. సో దీన్ని 8 వస్తుంది. ఓకే, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే. బీసీ ఎంత చూడండి, బీసీ ఎంత? 4 - 0 √ఓవర్ 4 - 0 అంటే 4 స్క్వేర్ ప్లస్ 0 - 3 అంటే 3 స్క్వేర్. ఎంత వస్తుంది? 16 + 9 అంటే √25 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ సిఏ ఫైండ్ అవుట్ చేయండి. సిఏ ఈక్వల్ టు √ఓవర్ చూడండి 0 - 4 అంటే 4 స్క్వేర్ వస్తుంది ప్లస్
3 మైనస్ 0 అంటే 3 స్క్వేర్ వస్తుంది. అంటే మళ్ళీ సేమే కదా అంటే 5 వచ్చింది. ఇది రెండు సేమే కదా 5 వచ్చింది. సో రెండు సైడ్స్ ఈక్వల్, థర్డ్ సైడ్ ఇస్ ఇంకో సైడ్ నాట్ ఈక్వల్. సో ఏం ట్రయాంగిల్ అవుతుంది? ఐసోసెల్స్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే నేను చెప్పాను ఎప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయి? 2 పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఒకవేళ పి అనుకోండి, ఫస్ట్ పాయింట్ దాని రేషియో ఏం తీసుకుంటారు? 1:2. అండ్ క్యూ రేషియో ఏం తీసుకుంటారు? క్యూ అనే పాయింట్ రేషియో 2:1. ఓకే, సో ఒకసారి చేయండి, ఆప్షన్స్ ఇస్తాను ఈ లోపు. 1,0 -4,2, -1,0 -4,2, -1,0 -4, -2, 1,0 and 4,2. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కావాలి. సో ఇక్కడ మనం కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో M1 ఇది M1, ఇది M2, అవునా? ఇది X1, Y1, X2, Y2. ఓకే, సో P కోఆర్డినేట్స్ ఏమైతేనైనా M1 X2 ఎంత? -7 ప్లస్ M2 X1 ఎంత? 2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 అంటే 3, 1 M1 Y2 అంటే 4 ప్లస్ M2 Y1 అంటే -2 డివైడెడ్ బై M1 ప్లస్ M2 అంటే 3. సో ఎంత వచ్చింది చూడండి? -7 ప్లస్ 4 అంటే -3, -3 డివైడెడ్ బై 3 అంటే -1, 4 -4 ప్లస్ 4 -4 అంటే 0, 0 డివైడెడ్ బై 3 అంటే 0. సో -1,0 ఎక్కడ ఉంది? ఇదిగోండి ఈ రెండు ఆప్షన్స్ లో ఉంది. నెక్స్ట్ క్యూ కనుక్కోండి. క్యూ ఇస్ నథింగ్ బట్ M1. ఇక్కడ M1 ఇప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. సో 2 ఇంటూ ఈ కోఆర్డినేట్స్ డైరెక్ట్ రాసేయండి. 2 ఇంటూ -7 ప్లస్ 1 ఇంటూ 2 డివైడెడ్ బై 3 అండ్ 2 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ, కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు, ఒక నిమిషం చూడండి. 2 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ -2 డివైడెడ్ బై 3. ఓకే, సో ఇదేమొస్తుంది? -14 ప్లస్ 2, -14 ప్లస్ 2 అంటే 12, 12 డివైడెడ్ బై 3 అంటే 4, 8 -2 అంటే 6, 6 డివైడెడ్ బై 3 అంటే 2. సో 4,2 ఎక్కడ వచ్చింది? 4,2 ఇక్కడ. ఇంకొక నిమిషం, -14 ప్లస్ 2 అంటే -12. ఓకే, సో -4 వస్తుంది, రైట్? -12 డివైడెడ్ బై 3 అంటే -4. సో ఇవి రెండు పాయింట్స్ నన్ను ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, రైట్? ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్ ఇంటూ 4 పార్ట్స్. ఇప్పుడు ఏంటంటే 3 పార్ట్స్ అయిపోయింది, ఇప్పుడు ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. సో ఎన్ని పాయింట్స్ వస్తాయి? 3 పార్ట్స్ అంటే 2 పాయింట్స్ వచ్చినాయి, 4 పార్ట్స్ అంటే ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్ రావాలి. ఫస్ట్ ఆప్షన్స్ రాస్తాను, మీరు ఒకసారి ఆలోచించండి ఎలా చేయాలో. సో అన్ని మోడల్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి మీకు ఫార్ములాస్ చెప్పాను కదా, సో సమ్ టైమ్స్ ఎగ్జామ్ పేపర్లో డైరెక్ట్గా ఫార్ములానే క్వశ్చన్ లాగా అడుగుతాడు. ఓకే, అట్లా ఫార్ములానే క్వశ్చన్ లాగా అడిగినవి నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్తున్నా, ఫార్ములాస్ గుర్తుంటే ఆ డైరెక్ట్ క్వశ్చన్ అది అప్లై చేస్తారు కాబట్టి అది చెప్పట్లేదు మీకు. ఇక్కడ చూడండి ఇప్పుడు, సో సపోజ్ ఇది A -2 2, ఇది B 2,8. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ 4 పాయింట్స్గా డివైడ్ చేయాలి. 4 పాయింట్స్ అంటే ఇదిగోండి, ఇది 1 2 3, ఇదిగోండి 1 పార్ట్, 2 పార్ట్, 3 పార్ట్, 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఇది ఫస్ట్ పాయింట్ PQR అనుకున్నాను అనుకోండి. P అనే పాయింట్ ఇదిగోండి ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తుంది? ఇది ఫస్ట్ పార్ట్ ఈస్టు, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ 1 2 3 పార్ట్స్ ఉన్నాయి. సో P అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:3. Q అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది చూడండి, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో 2 పార్ట్స్, ఇక్కడ కూడా 2 పార్ట్స్, 2:2. 2:2 అంటే 1:1 అని రాయొచ్చా? కనిపిస్తుందా? 2:2 అంటే 1:1 అని రాయొచ్చు కదా, రైట్? 1:1 అని రాయొచ్చు కదా. సో Q 1:1 ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ అవుతుంది. అండ్ R ఎట్లా డివైడ్ చేస్తుంది చూడండి, R ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పార్ట్స్, 1 2 3 పార్ట్ అండ్ ఇది 1. సో R ఈక్వల్ టు 3:1 గా డివైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. Q అనేది మిడ్ పాయింట్ గా సింపుల్గా ఎట్లా వస్తుంది? x2 - x1/2, y2 - y సారీ x1 + x2/2, y1 + y2/2. x1 అంటే -2, x2 అంటే 2, y1 అంటే 2, y2 అంటే 8. సో -2 + 2/2
2 ప్లస్ 8/2. సో పాయింట్ ఏమొచ్చింది ఇక్కడ -2 + 2 అంటే 0 అండ్ ఇది 5. సో 0,5 ఏ ఆప్షన్స్ లో ఉంది, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్, ఈ రెండు ఆప్షన్స్ లో ఉంది 0,5. అంతేనా, ఒకసారి కరెక్ట్ గా చెక్ చేయండి. -2 + 2 ఇస్ 0 అండ్ 2 + 8 ఇచ్చాడు కదా, ఎస్ 2 + 8 ఇస్ 10. 10 డివైడెడ్ బై 2 అంటే 0,5 ఇస్ ద మిడ్ పాయింట్. ఈ టూ ఆప్షన్స్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పి అనే పాయింట్ కావాలి. పి ఇస్ నథింగ్ బట్ ఇది m1:m2 కదా, m1 ఇంటూ m, ఇది x1, ఇది x2 y2, ఇది x1 y1. ఓకే, సో m1 ఇంటూ x2 ప్లస్ m2 అంటే 1, m2 అంటే 3 కదా, x1 అంటే -2 డివైడెడ్ బై 3 + 1 అంటే 4 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా m1 ఇంటూ y2 ప్లస్ m2 ఇంటూ y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 అంటే 4. సో ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 2 - 6. 2 - 6 అంటే -4 డివైడెడ్ బై 4 అంటే -1 వస్తుంది. 8 + 6 అంటే 14. 14 డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ 14 డివైడెడ్ బై 4 వస్తుంది. సో ఇక్కడ 13 ఎలా వచ్చింది ఆప్షన్స్ లో, 7 డివైడెడ్ బై 2. 14 డివైడెడ్ బై 4 అంటే 7 1 7 2. సో -1,7/2 ఒక ఆప్షన్. ఇప్పుడు మ్యాచ్ చేయగానే 0,5 ఇందులో రెండిట్లో ఉంది అండ్ -1 2 ఇదిగోండి ఏ ఆప్షన్ లో ఉంది. సో ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్. అర్థమైందా? సో థర్డ్ పాయింట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా టైం సేవ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫైండ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ the end points of a line are given to you, then slope. ఇది x1 y1 x2 y2. ఫటాఫట్ స్లోప్ ఏంటో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో, నేను ఆప్షన్స్ రాసే లోపు. 4 3 2 1. స్లోప్ ఏంటి, y2 - y1 అంటే 5 - 3 2 డివైడెడ్ బై x2 - x1 అంటే 4 - 2 2. సో స్లోప్ ఇస్ 1. అర్థమైందా? సో సింపుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాయింట్స్ a b c d టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద vertices ఆఫ్. ఈ మోడల్ మనం డిస్కస్ చేసాం చూడండి. సో ఇవి పాయింట్స్ ఇచ్చారు, దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇది స్క్వేర్ వర్టిసెస్, రాంబస్, పాలోగ్రామా లేదా ట్రెపీజియమా, దే ఆర్ ఆస్కింగ్ యూ దిస్. సో ఎలా చేస్తారు, నేను ఏం చెప్పాను, ఏబి కనుక్కుంటారు, బీసీ కనుక్కుంటారు, సిడి అండ్ ఆల్సో డిఏ కనుక్కుంటారు. సో ఫస్ట్ కనుక్కోండి, ఏబి ఈక్వల్ టు ఏమొస్తుంది, 7 - 6. 7 - 6 అంటే 1. సో 1/2. 3 - 2 అంటే 3 - 2 అంటే 2. సో సారీ 3 - 1 అంటే 2. సో 2². సో 1² అంటే 1 ప్లస్ 2² అంటే 4. సో √5 వస్తుంది. నెక్స్ట్ బీసీ ఏమొస్తుంది చూడండి, 6 - 8. 6 - 8 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. ప్లస్ 1 - 2 అంటే 1² అంటే 1 వస్తుంది. సో ఇది కూడా √5. సిడి ఏమొచ్చింది చూడండి, ఇప్పుడు √8 - 9 అంటే 1. సో 1² అంటే 1. 2 - 4 అంటే 2. 2² అంటే 4 వస్తుంది. సో అగైన్ ఇది కూడా √5. డిఏ ఏమొచ్చింది చూడండి, 7 - 9. 7 - 9 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 వస్తుంది. ప్లస్ 7 - 4 అంటే అగైన్ 1. సో ఇది కూడా √5. ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అది పాలోగ్రామ్ అయితే కాదు, ట్రెపిజియం అయితే కాదు, స్క్వేర్ అయినా రాంబస్ అయినా అయి ఉండాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, స్క్వేర్ రాంబస్. సో ఏం చేస్తారు, నెక్స్ట్ ఏసీ ఫైండ్ అవుట్ చేస్తారు, డయాగ్నల్, అండ్ బీడీ ఫైండ్ అవుట్ చేస్తారు. ఏసీ ఇస్ నథింగ్ బట్ √7 - 8 అంటే 1, 1². అండ్ 3 - 2, 3 - 2 అంటే కూడా 1. సో √2 వస్తుంది. అండ్ బీడీ ఎంత వస్తుంది చూడండి, బీడీ 6 - 9. 6 - 9 అంటే 3². ఇక్కడే డయాగ్నల్స్ అన్ ఈక్వల్ అని వచ్చేసింది చూడండి. 6 - 9 అంటే 3. సో 3². అండ్ 1 - 4 అంటే మళ్ళీ ఇంకొక 3². సో 3² అండ్ 3² అంటే √18. రైట్. సో ఇక్కడ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఓన్లీ సైడ్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు అది ఏమవుతుంది, రాంబస్ అవుతుంది. డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A,2 lies in second quadrant. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ A,2 అనే పాయింట్ ఎక్కడ ఉందంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. రైట్. సో దెన్ A -2 lies in which quadrant. ఇక్కడ క్వశ్చన్ లో కూడా చూడండి, -A ఇక్కడ -2 అని ఉండాలి, ఎందుకంటే A అనేది పాజిటివ్ నెగిటివ్ మనకు తెలియదు. కానీ ఇక్కడ 2A ఉండాలి. ఒక్క నిమిషం, 2A ఉండాలి. ఐఎమ్ సో సారీ. ఇక్కడ ఒకసారి చూడండి కాన్సెప్ట్. ఇక్కడ ఇవి x వాల్యూస్ పాజిటివ్, y వాల్యూస్ పాజిటివ్ కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ ఉంటుంది. సెకండ్ లో ఇదిగోండి y పాజిటివ్, కానీ x ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. సో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది సెకండ్ లో. ఓకే, నెగిటివ్ పాజిటివ్. అండ్ ఇక్కడ థర్డ్ లో ఇది నెగిటివే, y కూడా నెగిటివ్. సో నెగిటివ్ అండ్ నెగిటివ్. ఫోర్త్ లో ఇది నెగిటివ్, y ఇస్ నెగిటివ్ బట్ x ఇస్ పాజిటివ్. సో ఇది వస్తుంది. రైట్.
సో ఇప్పుడు ఏమంటున్నా A,2 లైస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్, -A, -2 ఎక్కడ ఉంటుంది, రెండు నెగిటివ్. ఓకే, ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను క్వశ్చన్ చెప్తాను, ఫస్ట్ ఆప్షన్స్ రాసి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1, 2, 3, 4. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే A,-2 సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు, A,2 సెకండ్ క్వాడ్రంట్ అన్నాడు, A,2 సెకండ్ క్వాడ్రంట్. వై యాక్సిస్ పాజిటివ్ కదా ఇందులో, ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అవ్వాలి, అంటే ఏ అనేది ఏం వాల్యూ అవ్వాలి, నెగిటివ్ వాల్యూ అవ్వాలి, ఏ షుడ్ బి ఏ నెగిటివ్ వాల్యూ. అప్పుడు -A ఏమవుతుంది, -A ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ వరకు క్లియరా, అంటే ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఈ -2 అనేది నెగిటివే కదా, సో పాజిటివ్ నెగిటివ్ ఎక్కడ వస్తుందన్న, పాజిటివ్ నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో వస్తుంది. అర్థమైందా ఎలా చేశాను, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ మీరే చేయండి, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సేమ్ క్వశ్చన్, ఏ బదులు కే అని ఇచ్చాడు ఇక్కడ పాయింట్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అర్థమైందా, సో ఏ క్వాడ్రంట్ మీరు మార్క్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇట్స్ ఏ DIY క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద quadrilateral formed by the points A, B, C, D taken in same order is, ఇది ఏ quadrilateral ఫార్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఆర్ రెక్టాంగిల్, parallelogram, స్క్వేర్, రాంబస్. ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాను. ఇంతకు ముందే ఈ ప్రాబ్లం చేసాం. ఏం చేస్తారు, ఫస్ట్ AB ఫైండ్ అవుట్ చేస్తారు, BC, CD, DA అండ్ ఆల్సో ఒకవేళ అన్ని సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి అంటే నెక్స్ట్ ఏం చేస్తారు, AC అండ్ BD ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకోండి, ABCD, AB, BC, CD, DA అండ్ ఆల్సో AC అండ్ BD ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ నేను మీకు కండిషన్స్ చెప్పాను ఏమొస్తుందో, సో ఆ కండిషన్స్ బట్టి ఇది ఏం క్వాలిటీలో అవుతుందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్. నెక్స్ట్ 15th వన్, ఇఫ్ దీస్ ఆర్ ద 3 కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఆఫ్ ఎ పారాగ్రామ్ ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్. ఇది కూడా మనం ఇంతకు ముందు ఫస్ట్ లో నేర్చుకుంది. ఫోర్త్ వర్టెక్స్ ఎలా వస్తుంది, యూ విల్ జస్ట్ టేక్, ఒక నిమిషం, 2,1, 1,4, 0,0, 2,2. ఇది చూడండి, ఇది కదా పాయింట్స్, ఇది -2, 1, ఇది 1, 0, ఇది 4, 3, ఇది XY. ఏం చేస్తారు, సో మిడ్ పాయింట్ ఆఫ్ ఇది ABCD అనుకుంటే మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD, ఇంత చేస్తే వస్తుంది కదా. సో ఇట్స్ అగైన్ ఏ డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్, ప్లీజ్ డూ దిస్ యువర్ సెల్ఫ్. సేమ్ మోడల్ కాబట్టి హోంవర్క్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ చూడండి, దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ విచ్ ట్రయాంగిల్, మళ్ళీ దీస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ విచ్ ట్రయాంగిల్, ఈక్వలేటరలా, ఐసోసెల్సా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా, ఓకే, ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ ఏ, ఇది రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిలా లేకపోతే ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిలా అని అడుగుతున్నాడు. ఒకసారి ఈ క్వశ్చన్ నేను చేస్తాను చూడండి, ఎందుకంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ రైట్ యాంగిల్లోనే ఉన్నాయి కాబట్టి. ఇది ABC అనుకుంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, AB ఇస్ నథింగ్ బట్ ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ డిస్టెన్స్ ఏమని చెప్పాను, x² + y² కదా, ఇక్కడ అసలు y కూడా లేదు, సో ఓన్లీ x² అంటే 1 వస్తుంది. నెక్స్ట్ BC ఫైండ్ అవుట్ చేయండి, BC ఈక్వల్ టు √1 - 0 అంటే 1² ప్లస్ 0 - 4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది, సో √17. నెక్స్ట్ CA ఎంత వస్తుంది చూడండి, CA ఇస్ నథింగ్ బట్ ఆరిజిన్ నుంచి దీనికి కాబట్టి 16 వస్తుంది, అంటే 4 వస్తుంది, రైట్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని 4 అని చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ట్రయాంగిల్ అవుతుంది చూడండి, ఇది 16, ఇది 4, ఇది 17, ఇది 1, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అన్న, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎలా అవుతుంది చూడండి, ఈ BC పెద్దగా ఉంది కదా, సో క్యాన్ ఐ రైట్ BC² ఇస్ ఈక్వల్స్ టు AB² + CA². ఒకసారి చూడండి, BC² అంటే 17, √17 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు AB ఎంత, AB is 1, సో 1² ప్లస్ CA ఎంత 4, సో 4². సో 16 + 1 అంటే 17 వస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 17 వస్తుంది, అంటే BC² ఈక్వల్ టు AB² + CA² అని వచ్చింది. అంటే ఇది ఏం ట్రయాంగిల్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెల్స్ అయిందా, రైట్ యాంగిల్ ఐసోసెల్స్ అయిందా, 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయా, లేవు, ఒకటి 1 ఒకటి 4 ఉంది, నో సైడ్స్ ఆర్ ఈక్వల్, సో ఇట్స్ సింప్లీ a రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో if the slope of the line 2 - 7 x5 is 3, then x value is what? సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు, స్లోప్ డైరెక్ట్ గా అడగకుండా ఇది x1 y1
ఇది x2 y2 అండ్ స్లోప్ m వాల్యూ ఇచ్చాడు. సో m ఈక్వల్ టు మనకి ఏం తెలుసు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. y2 అంటే ఎంత 5 మైనస్ y1 అంటే 7. సో మైనస్ ఆఫ్ మైనస్ 7 అంటే ప్లస్ 7 వస్తుంది డివైడెడ్ బై x2 ఎంత x మైనస్ x1 2. కానీ స్లోప్ ఎంత ఇచ్చాను నేను, దట్ ఈస్ ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు, స్లోప్ 3 అని ఇచ్చాడు. సో క్రాస్ మల్టిప్లై చేయండి, 5 ప్లస్ 7 ఇస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ 3 ఇటు పంపించేస్తే 12 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 వస్తుంది. సో 4 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 లేదా ఎక్స్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూ హ్యాస్ టు బి 6, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో జస్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. నేను ఇవాళ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ క్వశ్చన్ ఎందుకు తీసుకోవాలంటే ఆల్రెడీ ఆ డిస్టెన్స్ మీద 10-15 క్వశ్చన్స్ ఇంతకు ముందు వీడియోలో చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. డిఫరెంట్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఓన్లీ డిస్టెన్స్ మీద చాలా క్వశ్చన్స్ చేశాం. సో అవి కాకుండా వేరే మోడల్స్ నేను ఇవాళ ఇక్కడ కవర్ చేశాను. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. సో ఇది x1 y1, ఇది x2 y2. సో ఎలా వస్తుంది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్? x2 మైనస్ x1. సో కాస్ a ప్లస్ సైన్ a whole square plus cos a minus sin a whole square. Okay, cos a plus sin a whole square, cos a minus sin a whole square. Right, okay, cos a sin a minus cos a minus sin a cos a. Right, so x2 minus x1 అంటే sin a minus minus sin a minus cos a లేదా cos a plus sin a అని డైరెక్ట్ గా రాసేయచ్చు. అండ్ y2 minus y1 అంటే cos a minus sin a. ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేద్దాం. cos a ప్లస్ sin a ఏమవుతుందన్న రూట్ ఓవర్ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ప్లస్ 2 cos a sin a అంటే ఏంటి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాస్తున్నా. ప్లస్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. సో అగైన్ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a మైనస్ 2 cos a sin a. ఓకే, ఇది కాకుండా ఇంకో మెథడ్ కూడా చెప్తా మీకు, చూడండి. 2 cos a sin a 2 cos a sin a క్యాన్సిల్ అవుతుంది. అండ్ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a మనందరికీ తెలుసు 1, అండ్ cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a అగైన్ ఇట్ ఇస్ 1. సో రూట్ 2 ఇస్ ది ఆన్సర్, రైట్. సో ఆన్సర్ ఇస్ రూట్ 2, ఆప్షన్ బి. ఇది కాకుండా చూడండి, ఇది ఇట్ ఈస్ లైక్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్. మీ అందరికి ఫార్ములా తెలుసు కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 2 టైమ్స్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. 2 times a square plus b square and a minus b whole square plus a plus b whole square. a plus b whole square ఇక్కడ ఒక్క నిమిషం, ఇది ఒకసారి ఫార్ములా చూడండి. a plus b whole square plus a minus b whole square. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఓకే, అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? ఇది ఇటైనా ఉండొచ్చు నాన్న, a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b అయినా ఉండొచ్చు, a ప్లస్ b ప్లస్ a మైనస్ b అనే ఉండొచ్చు. అప్పుడు 2 టైమ్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇలా ఉంటే a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంటే 4 టైమ్స్ ab వస్తుంది. ఓకే, ఒకవేళ వాడాలనుకుంటే ఈ షార్ట్ కట్ వాడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో యూ నీడ్ టు ఫైండ్ ద పాయింట్స్ ఆర్. ఈ పాయింట్స్ ఆర్ వాట్? One second, let me check the options. ఈ పాయింట్స్ A17, B42, C-11, D-42 are these collinear points? Are these vertices of square? Are these vertices of rectangle? Or none of this? So మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఏం చెప్పాను, ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఏబి ఫైండ్ అవుట్ చేస్తారు, బీసీ ఫైండ్ అవుట్ చేస్తారు, సిడి ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ డిఏ ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ ఆల్సో ఏ టు సి డయాగ్నల్స్ కూడా ఏసీ పీడి కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి చూడండి. కొలీనియర్ అనే ఆప్షన్ కావాలంటే ఏం చెప్పాను? ఏబి ప్లస్ బీసీ. కొలీనియర్ అంటే ఏం చెప్పాను? అన్ని డిస్టెన్సెస్ ఇవి యాడ్ చేసినప్పుడు మీకు ఏదైనా ఈక్వల్ టు సమ్ డిస్టెన్స్ రావాలి. ఓకే, అండ్ జనరల్గా 3 పాయింట్స్కి మనం కొలీనియర్ యూజ్ చేస్తాం. ఇక్కడ 4 పాయింట్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి సమ్ కోఆర్డినేటర్, ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, రైట్. సో దట్ ఈస్ వన్ మోర్ క్లూ విచ్ ఐఎమ్ గివింగ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ద పాయింట్స్ ఆర్, మళ్ళీ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆర్ దీస్ పాయింట్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? సో అగైన్ సేమ్ క్వశ్చన్. ఐసోసెల్స్ ట్రయాంగిల్, collinear points and non-collinear points. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఏబి ఫైండ్ అవుట్ చేస్తారు, బీసీ సిఏ ఫైండ్ అవుట్ చేస్తారు.
చేసినప్పుడు ఒకవేళ ఏవి రెండు ఈక్వల్ లేవంటే ఐసోసెల్స్ కాదు. రైట్ యాంగిల్ కూడా ప్రూవ్ అవ్వట్లేదు. ఇందాక రైట్ యాంగిల్ ఎలా చేయాలో చెప్పాను, అవ్వట్లేదు అంటే అది కాదు. కొలీనియర్ అంటే ఏంటి? యూ షుడ్ గెట్ సంథింగ్ లైక్ ఏబి ఈక్వల్ టు బీసీ ప్లస్ సి. అంటే ఇది ఒక పాయింట్, ఒక డిస్టెన్స్ తీసుకున్నప్పుడు దట్ షుడ్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది అదర్ టూ డిస్టెన్సెస్. ఓకే, అప్పుడు కొలీనియర్ అంటారు. ఒకవేళ ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు అంటే సింపుల్ గా నాన్ కొలీనియర్ అవ్వండి. నాన్ కొలీనియర్ అంటే అది ఇలా ఉండొచ్చు, అంటే స్కేలిన్ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు. ఇక్కడ స్కేలిన్ ఆప్షన్ లేదు కాబట్టి పెట్టట్లేము, నాన్ కొలీనియర్ ఇచ్చారు స్కేలిన్ బదులు. ఓకే, సో ఒకవేళ మీకు స్కేలిన్ అని ఇచ్చిన ఆప్షన్ మార్క్ చేస్తారు. క్లియరా? సో ఇది కూడా ప్లీజ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. అండ్ చలో, మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ, మిడ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ. సో ఇవాళ నేను మీకు హోంవర్క్ కొంచెం ఎక్కువగానే ఇస్తున్నా, బికాస్ సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్, అండ్ మీరు ఇది చేస్తేనే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, క్యాలిక్యులేట్ చేసేటప్పుడు x1 బదులు y1 సబ్స్టిట్యూట్ చేయడం, ఇలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి చేస్తేనే మీకు వస్తుంది, కాబట్టి ఇక్కడ మీకు సేమ్ మోడల్ హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్. ఇవన్నీ చేసి నాకు మీరు రిపోర్ట్ ఇవ్వాలి, మీకు వచ్చాయా లేవా. ఓకే, మిడ్ పాయింట్ ఫార్ములా సింపుల్, x1 + x2/2 y1 + y2/2. అండ్ అగైన్ మళ్ళీ మిడ్ పాయింట్ ఫార్ములానే చూసారా. మిడ్ పాయింట్ ఫార్ములా మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తున్నాయంటే క్వశ్చన్ పేపర్ ఎంత ఈజీయో చూడండి. సో ఒక్క నిమిషం మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్స్ ఆర్ 1 4 -1 4 1 -4 అండ్ -1 -4. ఓకే, డూ ఫైండ్ ఇట్, డూ ఇట్ యువర్ సెల్ఫ్. ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్, ఈ కాన్సెప్ట్ కూడా నేను మీకు చెప్పాను. డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ 3 4 5 1. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది అంటే 3, -4. ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, వై యాక్సిస్ నెగిటివ్, అంటే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది 3, -4. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ డిస్టెన్స్ అంటే ఏంటి? వై కోఆర్డినేటే కదా, అంటే -4 కదా ఆన్సర్. ఓకే, -4 ఆప్షన్స్ లో లేదేంటి? ఆప్షన్స్ తప్పించాడు. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి -4. ఆప్షన్ 5 అని ఇచ్చాడు, అసలు 5 లేదు ఇక్కడ. ఓకే, సో చలో, సో దిస్ ఇస్ -4, డి ఆప్షన్ ఇస్ కరెక్ట్, రైట్. నెక్స్ట్, ఇఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees. స్లోప్ గురించి మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు యాంగిల్ ఇస్తే ఏం చేయాలి? 45 degrees యాంగిల్ మేక్ చేస్తుందంటే ఈ లైన్, ఇక్కడ స్లోప్ దాంట్లో కూడా ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు, చెక్ చేసుకొని చదవండి. యాంగిల్ 45 degrees అంటే ఇదిగోండి, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తో 45 degrees యాంగిల్ మేక్ చేస్తుందంట. సో స్లోప్ ఏమవుతుంది? m is equal to tan theta అని చెప్పాను కదా, స్లోప్ ఈక్వల్ టు, సో tan theta ఎంత? 45 degrees. సో tan 45 is 1. సో ఆప్షన్ డి is correct. నెక్స్ట్, ఈ క్వశ్చన్ అగైన్ యూ విల్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ కూడా చూడండి, ద స్లోప్ ఆఫ్ ఎ ladder which is making an angle 60 degrees. ఇది ladder 60 degrees it is making with the floor, అంటే ఇదే కదా ఫ్లోర్, అంటే ఇదే కదా హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ లాగా. సో 60 degrees మేక్ చేస్తుంది. స్లోప్ ఏమవుతుంది? m = tan theta అవుతుంది. వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ మెన్షన్ చేయండి. సో 1 1/2 1/√3 √3. ఓకే, సో టెల్ మీ, హౌ డిడ్ యూ లైక్ ద సెషన్? ఇట్ వాజ్ లెందీ ఐ నో, బట్ స్టిల్ అన్ని కవర్ చేశారు, అన్ని మోడల్స్ కవర్ చేశాను. ఇవి కాకుండా ఇంకో 10-15 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి పాలిసెట్ సిరీస్లో, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా ఆల్రెడీ చేసేసాను, సో చేసింది ఇప్పుడు మళ్ళీ చెయ్యను, రైట్. సో రిమైనింగ్ చాప్టర్స్ కవర్ చేసేస్తాను నాన్న మీకు, రైట్. రేపు సిమిలర్ ట్రయాంగిల్స్ చేద్దాం. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యస్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో యార్, మీ కామెంట్స్ నాకు మోటివేషన్, రైట్. సో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ డూ షేర్ దిస్ ఛానల్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ యువర్ క్లాస్ 10 జూనియర్స్ కి కూడా షేర్ చేయండి. బికాస్ క్లాస్ 10 కి కూడా న్యూ కోర్స్ మీద అవగానే వాళ్ళకి స్టార్ట్ చేస్తాను, వాళ్ళకి కూడా కంప్లీట్ గా ఇలా బెస్ట్ కోర్స్ ఇస్తాను ఫ్రీగా, రైట్. సో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో, రైట్. చలో, దెన్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టాటా, బై బై, టేక్ కేర్.